కొన్ని రోజుల క్రితం మా డాక్టర్ నాకు పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాలని చెప్పారు. కానీ ఇప్పటికీ నేను దానికి సిద్ధం కాలేకపోతున్నాను. నా మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నాకేదో కంగారుగా ఉంది. అంటే నాకు మొదట్లో కూడా టెస్టులు అయ్యాయి, కానీ ఇది కాస్త వేరేగా ఉంది. స్కాన్ గురించి అయితే విన్నాను, కానీ స్కాన్ రూమ్ డోర్ వరకు చేరుకోగానే అంతా మారిపోతుంది. ఆ రూమ్ నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసే సెట్లా అనిపిస్తుంది. చాలా కూల్గా ఉంది, అంతేకాదు పూర్తిగా శుభ్రంగా ఉంది. కానీ ఆ మెషిన్ అంటే స్కానర్ చాలా పెద్దగా ఉంది. నేను ఎటువైపు చూడాలో ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా ఈ సన్నని సొరంగాన్ని చూస్తే గుండె దడ పెరుగుతోంది. భయానకమైన క్లాస్ట్రోఫోబిక్ అనుభూతి. నమస్కారం, ఎలా ఉన్నారు? మీకు భయమేస్తుంది కదా? అవును, నాకు ఇలాంటి టెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ అవ్వలేదు. ఇంకా ఇదేమో ప్యాక్డ్గా ఉంది. నాకు దీని ప్రొసీజర్ కూడా తెలీదు. ఎలా మేనేజ్ చేస్తానో ఏమో. నాకు తెలుసు, స్కాన్ చేయించుకునే ముందు చాలామంది ఇలాగే భయపడతారు. కానీ నన్ను నమ్మండి, ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో ఈ మిషన్ని ఎలా తయారు చేశారంటే మీకు చెప్పాలంటే పూర్తి ప్రక్రియ స్మూత్ ఇంకా హాయిగా ఉంటుంది. రండి. మీకు ఎలాంటి ఎలర్జీస్ కానీ లేదా మీ బాడీలో ఏదైనా మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయా? లేదు, నాకు ఎలాంటి ఎలర్జీ లేదా మెటల్ ఇంప్లాంట్స్ లేవు. కానీ మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న పేషెంట్స్కి స్కాన్ సమయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? చెప్పాలంటే ఈ రోజుల్లో టెక్నాలజీ మూలంగా ఏ వయస్కులైనా సైజ్తో సంబంధం లేకుండా ఆకారం ఇంకా వ్యాధి ఉన్న పేషెంట్లకైనా స్కాన్ చేయడం సాధ్యమైపోతుంది. మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న వారికి కూడా. చేయాల్సిందల్లా పేషెంట్లకి స్కాన్కు ముందు దాని గురించి అంతా క్లియర్గా చెప్పేయాలి. ఈ రోజుల్లో పెట్ సిటీ స్కాన్స్ కేవలం ఫాస్ట్గానే కాకుండా ఇక మునుపటి స్కానర్ల కంటే కూడా ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, ఇలా ప్రతి స్కాన్కి ముందు ఏవైనా మందులు ఇవ్వడం లేదా కెమికల్ ఇంజెక్షన్స్ వేయడం అవసరమా? చెప్పాలంటే కొన్ని టెస్టులు ప్రత్యేకమైన అవయవాలు, రక్తనాళాలు లేదా కణజాలం బాగా కనిపించడానికి కాంట్రాస్ట్ మీడియా వాడతాయి. దాంతో డాక్టర్లు సాధారణమేది అసాధారణమేది అని సులభంగా గుర్తించగలరు. కానీ లేటెస్ట్ ఆవిష్కరణతో కాంట్రాస్ట్ మీడియా మరియు రేడియేషన్ తక్కువ డోసులను ఇవ్వాల్సి ఉంటుంది. అతని మాటలు విన్నాక నాకు బాగానే అనిపించింది. బహుశా అది అతను మాట్లాడిన తీరు, టెక్నాలజీపై అతనుకున్న నమ్మకం వల్ల కావచ్చు. ట్రెడిషనల్ స్కాన్ల కంటే పర్సనలైజ్డ్ స్కాన్లు మరింత ఖచ్చితత్వాన్ని చాలా వరకు కలిగి ఉంటాయి. ఇంకా ఏంటంటే కొత్త టెక్నాలజీ వల్ల పేషెంట్ టేబుల్ మీద కదులుతూనే ఉన్నా కూడా హై క్వాలిటీ ఇమేజెస్ ని తీసుకోవచ్చు. ఇది సాంప్రదాయ స్కాన్లతో పోలిస్తే మెరుగైనది. మీరేం చింతించకండి, మిషన్ యొక్క మెరుగైన వేగం వల్ల స్కాన్ కి తక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమిటంటే స్పీడ్ పెరగడమే కాకుండా స్కానర్లు ఎప్పుడూ కూడా హై క్వాలిటీ ఇమేజెస్ ని అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఊహించిన దానికంటే ఎక్కువ హాయిగా అనిపిస్తోంది. ఇంటీరియర్ డిజైన్ వల్ల నేను చిక్కుబడిపోయినట్లు అనిపించలేదు, మరియు సాఫ్ట్ లైట్తో సొరంగం లాంటి అనుభూతి కలగలేదు. అంతా బాగానే ఉంది, జస్ట్ ఇంకొద్దిసేపే. మీకేదైనా కావాల్సి వస్తారని అడగండి. చాలా హాయిగా ఉంది. ఇంకా నాకెలా అనిపిస్తుందో అని టెక్నీషియన్స్ అదే పనిగా తెలుసుకుంటూనే ఉన్నారు. చూసారా, ఏమంత కష్టంగా లేదు కదా? చాలా బాగా అయింది. రోగి ప్రశాంతంగా ఉంటే టెక్నాలజీ సహాయంతో మంచి మెరుగైన మరియు హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. దాంతో డాక్టర్లు జబ్బును సరిగ్గా గుర్తించగలరు. బహుశా అత్యంత కష్టంగా అనిపించేది మొదటిసారి రూమ్లోకి రావడమే. లోపలికి చేరి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకున్న తర్వాత నా భయం తగ్గిపోయింది. ఫైనల్లీ అంతా తొందరగా ఇంకా తేలిగ్గా అయిపోయింది. పదండి. నమ్మకం కలగడం లేదు ఇంత త్వరగా అయిపోయిందని. నిజం చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా ఏమీ లేదు. నేను అనవసరంగా భయపడ్డాను. కానీ ఇది చాలా రొటీనే. ఇదొక నార్మల్ ప్రాసెస్లో భాగమే.
నాకు సంతోషంగా ఉంది. నేను నా భయాన్ని ఎదుర్కొన్నాను. నేను తెలుసుకోవాల్సింది ప్రక్రియ గురించి మాత్రమే. ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా హాయిగా ఉంటుంది కదా.